హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 2016లో రిలీజ్ అయిన ద మెర్మైడ్ అనే ఒక సూపర్ అయిన ఫ్యాంటసీ మూవీ ఎక్స్ప్లెనేషన్ నే చూడబోతున్నాం. మన ఛానల్లో ఇప్పటికే చాలా జాంబీ మూవీస్ ని చూస్తాం, కాబట్టి ఒక చేంజ్ కి ఈ ఫ్యాంటసీ మూవీ షావ్లిన్ సాకర్, కున్ఫు హజిల్ మరియు జర్నీ టు ద వెస్ట్ సినిమాలని డైరెక్ట్ చేసిన అదే డైరెక్టరే ఈ మూవీని కూడా డైరెక్ట్ చేశారు. సో ఈ మూవీ కథ చాలా బాగుంటుంది. సముద్రంలో హ్యాపీగా బ్రతికే మెర్మైడ్స్ మనుషులు చేసే పొల్యూషన్స్ వల్ల అవి ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాయి అండ్ అవి మనుషుల పైన ఎలా రివెంజ్ తీసుకున్నాయి, చివరికి వాటికి ఏమైందనేదే ఈ సినిమా స్టోరీ లైన్. సో ఇక లేట్ చేయకుండా పూర్తి కథ ఏంటో చూసిద్దాం. సినిమా ప్రారంభంలో మనకి ఒక ఎగ్జాటిక్ అనిమల్ మ్యూజియం ని చూపిస్తారు. ఈ మ్యూజియం లో ఒక ప్రొఫెసర్ అక్కడి ప్రజలందరికీ కొన్ని రేర్ అట్రాక్షన్స్ ని చూపిస్తాడు. ముందుగా ప్యాంథర్ అని ఒక రంగేసిన కుక్కపిల్ల, డైనోసర్ అని తొండబొమ్మ, బ్రూస్ వెయిన్ కి సిగ్గి తప్పించేలా ఒక బ్యాట్మాన్ బొమ్మ మరియు మెర్మైడ్ అని చెప్పి చచ్చిన చేప నోట్లో కుక్కేసిన ఒక బార్బీ బొమ్మని చూపిస్తాడు. అతను ఈ బొమ్మల్ని చూపించడం మాత్రం కాకుండా మర్మైడ్స్ నిజంగానే ఉన్నాయి, మనుషులకి మర్మైడ్స్ కి ఒకప్పుడు కామన్ అన్సిస్టర్స్ అని సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇస్తాడు. కానీ ఇతని మాయల్లో పడిన ప్రజలు నువ్వు చెప్తున్నదంతా అబద్ధం, ఇక్కడున్న వస్తువులన్నీ ఫేక్, నువ్వు మమ్మల్ని మోసం చేసేసావు, మాకు రిఫండ్ కావాలని గొడవపడతారు. ఇది విన్న ప్రొఫెసర్ చాలా డిసప్పాయింట్ అయి అతను వాళ్ళందరినీ ఒక రూమ్ కి తీసుకువెళ్తాడు. కొంచెం సేపట్లో డోర్ ఓపెన్ అయ్యాక చూస్తే అసలైన మర్మైడ్ ఉంటుంది, కానీ నిజానికి అది మర్మైడ్ కాదు. ఆ ప్రొఫెసర్ చీప్ కాస్ట్యూమ్ లో మెర్మైడ్ లా వేషం వేసుకుని పడుకుని ఉంటాడు. అప్పుడే వీడు ప్రొఫెసర్ కాదు ఫ్రాడ్ అని తెలుసుకున్న వీళ్ళని రెండోసారి ఏమర్చినందుకు చాలా కోపపడి ఆ ప్రొఫెసర్ ని బాగా కొట్టి చితక్కొడతారు. అక్కడ కట్ చేసి ఇప్పుడు మనకి ఒక సీక్రెట్ ప్లేస్ లో ఉన్న మన హీరోయిన్ ని చూపిస్తారు. తన పేరు షాన్. యాక్చువల్లీ షాన్ ఒక మెర్మైడ్. తను మాత్రం కాదు, ఈ చోట్లో తనలానే చాలా మెర్మైడ్స్ ఉంటాయి. ఒక బాత్ టబ్ లో ఉన్న చిన్న పిల్లాడికి ఏదో ఒక డిసీజ్ వచ్చుంటుంది. మనుషులు ఓషన్ ని పొల్యూట్ చేయడం వల్ల ఈ మెర్మైడ్స్ లో చాలా మంది ఇలానే రోగాలు పాలయ్యింటారు. షాన్ ఆ అబ్బాయికి మెడిసిన్ ఇస్తుంది. ఇక్కడుండే మెర్మైడ్స్ అన్ని కూడా మనుషులకి భయపడి ఈ చోట్లో సీక్రెట్ గా బ్రతుకుతున్నాయి. హీరోయిన్ షాన్ మిగతా మెర్మైడ్స్ ఉన్న నీటిలోకి దూకాక ఒక ముసలమ్మ వీళ్ళందరికీ కథ చెప్తుంది. చాలా యుగాలకు ముందు మనం మనుషులందరం ఒకటే. ఒకప్పుడు మనం నీటిలో పరిణామం చెందడం వల్ల ఇలా మెర్మైడ్స్ అయ్యాం, వాళ్ళు ల్యాండ్ లో పరిణామం చెందారు. మెర్మైడ్స్ అయిన మనము చాలా సంతోషంగా మన లైఫ్ ని స్పెండ్ చేస్తే మనుషులు టెక్నాలజీలో బాగా ఇంప్రూవ్ అయి కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేసి స్వార్థం, అసూయ, అత్యాశతో చాలా ఈవిల్ గా మారారు. తమ మంచి కోసం ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేశారు. సముద్రంలో కెమికల్స్ కలపడం, మన లాంటి వాళ్ళని వేటాడడం లాంటివి చేసి ఆల్రెడీ మెర్మైడ్స్ లో చాలా మందిని చంపేశారు. ఇక్కడ దాగుని ఇన్నాళ్ళకు ప్రశాంతత దొరికిందని రిలాక్స్ అయితే ఇప్పుడు మళ్ళీ మనం బ్రతికే ఈ చోటుని ఎవరో పాడు చేస్తున్నారు. వీటన్నిటికీ వెనక్కున్నది ఇతని పేరు లూ. ఇతనే మన వాళ్ళందరూ చనిపోవడానికి కారణమని చెప్తుంది. యాక్చువల్లీ ఈ లూ అనే వ్యక్తి వేరే ఎవరో కాదు, ఈ సినిమా హీరో. లూ ఒక పెద్ద బిజినెస్ టైకూన్. అతను ఒక మల్టీ మిలియనర్ అండ్ అతని బిజినెస్ వల్లే ఓషన్ పొల్యూట్ అవ్వడంతో పాటు మెర్మైడ్స్ అన్ని చనిపోయాయి. స్టోరీ చెప్తూనే ఈ ముసలమ్మ నిద్రపోతుంది. కానీ ఇది విని ఈ మెర్మైడ్స్ అందరూ లూని ఎలా అయినా చంపాలని నిర్ణయిస్తారు. ఈ మెర్మైడ్స్ అందరిలోనూ ఒక ఆక్టోపస్ ఉంటాడు. అతనైతే మన హీరో లూని ఎలా అయినా చంపి ప్రతీకారం తీర్చుకోవాలని పగతో రగిలిపోతుంటాడు. కానీ ఈ సామాన్య మెర్మైడ్స్ వల్ల అంత పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గరికి కూడా వెళ్ళడం కుదరదు కనుక వీళ్ళంతా కలిసి ఒక ప్లాన్ వేస్తారు. మన హీరో పైన వీళ్ళు ఆల్రెడీ చాలా రీసెర్చ్ చేస్తుంటారు. ఈ రీసెర్చ్ లో వీళ్ళకి ఒక్క విషయం మాత్రం తెలుస్తుంది, అదేంటంటే మన హీరోకి అమ్మాయిల వీక్నెస్ ఉంది. అందుకోసం వీళ్ళు ఏం చేస్తారంటే ముందుగా వీళ్ళందరిలో అందమైన అమ్మాయి అయిన మన హీరోయిన్ షాన్ తోకని లైట్ గా కట్ చేస్తారు. తనకి మనిషిలా నడవడం ఎలా అని ట్రైనింగ్ ఇస్తారు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే షాన్ అందరినీ యూజ్ చేసుకుని మన హీరోలుని ప్రేమలో పడగొట్టి అతన్ని ఒంటరిగా ఎవ్వరూ లేని ఒక చోటికి తీసుకొచ్చి అతను డిస్ట్రాక్టెడ్ గా ఉన్న సమయం చూసి అతన్ని చంపేవాలని అనుకుంటారు. ఇలా ఈ ఆక్టోపస్ అతని ప్లాన్ ని వీళ్ళ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక మెర్మైడ్ చాలా ఆక్రోశపడి నేను అతన్ని చంపేస్తానని ఒక డాట్ ని పొరపాటున ఆక్టోపస్ పైన షూట్ చేస్తుంది. పాయిజన్ పని చేసి అతనికి నోట్లో పొంగొచ్చినప్పుడు వెంటనే అతను పక్కనున్న మందు బాటిల్ తీసి తాగుతాడు. సో ఈ పాయిజన్ కి ఆల్కహాలే మందు. తరువాత వీళ్ళంతా అందుకు కావాల్సిన ట్రైనింగ్ ని మన హీరోయిన్ కి ఇవ్వడంతో పాటు డాన్స్ చేయడం ఎలా అని కూడా నేర్పిస్తారు. మన హీరోయిన్ కూడా వాటన్నిటిని నేర్చుకుంటుంది. ఇక్కడ ఒక పక్క ఈ గ్రూప్ ఇలా అతన్ని చంపడం కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు మరో పక్క ఇవేవీ తెలియని మన హీరోని చూపిస్తారు. ప్రస్తుతం అతను అతని అసిస్టెంట్ తో పాటు ఒక ఆక్షన్ లో ఉంటాడు. ఇదేం నార్మల్ ఆక్షన్ కాదు, ఈ ఆక్షన్ లో ఉన్న వాళ్ళందరూ ధనవంతులు. అందరూ ఒక స్థలాన్ని కొనడం కోసం వాళ్ళ రేట్లు చెప్తూ ఉంటారు. మన హీరోలు ఒక ప్లే బాయ్ కదా, ఇక్కడ కూడా అతను ఈ స్థలాన్ని కొనడం కోసం ఒక లేడీతో పోటీ పడుతూ తను చెప్పే రేట్స్ అన్నిటికీ ఎక్కువ డబ్బులు వేసి కొత్త రేట్స్ ని చెప్తుంటాడు. ఆల్రెడీ ఈ స్థలం ప్రైస్ ఎన్నో కోట్లలో ఎక్కిపోయి ఉంటుంది. అక్కడున్న వాళ్ళలో ఎవ్వరు నోరు విప్పరు. లూ అసిస్టెంట్ క్యాలిక్యులేటర్ లో లెక్కలన్నీ వేసి ఇన్ని డబ్బులు ఈ ల్యాండ్ కి రిస్క్ అని మన హీరోని వాన్ చేస్తాడు, కానీ అతను పట్టించుకోడు. తరువాత ఆ స్థలాన్ని తన సొంతం చేసుకుని మన హీరో సంతోషంగా బయటకు వస్తాడు. యాక్చువల్లీ ఇతను పర్చేస్ చేసిన ప్లేస్ పేరు గ్రీన్ బే అండ్ ఈ ప్లేస్ లోనే ఆ మర్మైడ్స్ అందరూ సీక్రెట్ గా బ్రతుకుతున్నారు. స్థలం కొన్న సంతోషంలో లూ అతని మ్యాన్షన్ కి వచ్చి చూస్తే అక్కడికి అతనితో పాటు ఆక్షన్ లో బిడ్ చేసిన మిలియనర్స్ ముగ్గురు వస్తారు. వాళ్ళలో లూ పోటీపడి ఆ స్థలం గెలిచిన
ఆ అమ్మాయి కూడా ఉంటుంది. తన పేరు రూలన్. రూలన్ తన రెడ్ కలర్ కార్ లో ఫాస్ట్ గా డ్రిఫ్ట్ చేసుకుని కిందకి దిగుతుంది. అంకుల్ రిచ్ అతని ఎక్స్పెన్సివ్ కార్ లో వస్తాడు. మరియు ఆఖరిగా ఒక వ్యక్తి అతని జెట్ ప్యాక్ లో కామెడీగా డ్రెస్ చేసుకుని ల్యాండ్ అవుతాడు. వీళ్ళ ముగ్గురు బిజినెస్ లో మన హీరోకి కాంపిటీటర్సే అయినా పర్సనలీ వీళ్ళు అతని ఫ్రెండ్స్. వీళ్ళ ముగ్గురిని అతని మ్యాన్షన్ లోకి వెల్కమ్ చేసిన హీరో వాళ్ళతో పాటు కూర్చుని మాట్లాడతాడు. అప్పుడు ఈ జెట్ ప్యాక్ వ్యక్తి లూ దగ్గర, ఈ స్థలానికి ఎందుకు నువ్వు ఎంత ఖర్చు పెట్టావో నాకు అర్థం అవ్వట్లేదు. నిజానికి అది ఒక కన్జర్వ్ చేసిన చోటు. అక్కడ నీటిలో చాలా డాల్ఫిన్లు, ఎన్నో రకాల చేపలు బ్రతుకుతున్నాయి. సో నువ్వు ఏమైనా చేస్తానని అందులో చేయపెడితే కేసు అయిపోతుందని అతను మన హీరోని చూసి నవ్వుతాడు. రూలన్ మరియు అంకుల్ రిచ్ కూడా హీరో ఇలా ప్రాబ్లం లో పడ్డాడన్న విషయం తెలుసుకుని వాళ్ళు కూడా లీని చూసి బాగా నవ్వుతారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మన హీరో లేడీస్ విషయంలో వీక్ అయి ఉండొచ్చు. కానీ అతను బిజినెస్ లో చాలా స్ట్రాంగ్. ఏ పనినైనా పక్కాగా ప్లాన్ చేసుకునే చేస్తాడు. యాక్చువల్లీ అతను 2 రోజులకి ముందే మిషన్స్ తో ఆ చోట్లో ఉన్న డాల్ఫిన్స్ చేపలన్నిటికీ ప్రాబ్లమ్స్ ఇచ్చి వాటిని ఆ చోటు నుంచి వేరే చోటికి వెళ్లిపోయేలా చేస్తుంటాడు. ఇప్పుడైతే ఏకంగా ఆ చోట్లో వర్క్ చేయడానికి పర్మిషన్ లెటర్ కూడా తీసుకుని ఉంటాడు. అందువల్ల ఇప్పుడు మన హీరోకి అతను ఇన్వెస్ట్ చేసిన డబ్బు కన్నా 10 రెట్లు ఎక్కువ డబ్బులు సంపాదించే పొటెన్షియల్ ఉంది. ఈ విషయం విన్నాక ఇంతసేపు నవ్విన వాళ్ళందరికీ ఒక్కసారి వాళ్ళ మొహంలో పేడ కొట్టినట్టు అయిపోతుంది. ఆ జెట్ ప్యాక్ వ్యక్తి చాలా ఫ్రస్ట్రేట్ అయి అక్కడ నుంచి వెళ్లిపోవడానికి రెడీ అవుతాడు. ఆ సమయంలో మన హీరో అతనికి ఇవ్వడం కోసం ఒక బీర్ బాటిల్ ఓపెన్ చేయడంతో దాని క్యాప్ తెలియక అతని జెట్ ప్యాక్ బటన్ కి తగులుతుంది. చూడండి, దెబ్బకి అతను కంట్రోల్ లేక ఎగురుతూ వెళ్లి ఈ మ్యాన్షన్ లో ఉన్న ప్రతి గోడకి గుద్దుకుంటుంటాడు. అతన్ని ఆపపోయి అతని మనుషులు టెన్నిస్ ర్యాకెట్ తో ఆడుకుంటున్నట్టు మరీ అతనితో ఆడుకుంటారు. అంకుల్ రిచ్ మన హీరో ప్రాఫిట్ గురించి ఆలోచించి జెలస్ గా అతని దగ్గరికి వచ్చి మనమిద్దరం బిజినెస్ పార్ట్నర్స్ అయిపోద్దామని అతనికి చెయ్యిస్తాడు. కానీ మన హీరో ఆఫర్ ని అక్సెప్ట్ చేయడం కోసం అతనికి చెయ్యివ్వడం కోసం తీసుకువెళ్ళి చివరికి నో అని చెప్పి అతన్ని టీస్ చేస్తాడు. అండ్ ఇప్పుడు ఆఖరిగా మిగిలినది రూలన్ మాత్రమే. తనకి కూడా మన హీరో బిజినెస్ లో ఇంట్రెస్ట్ ఉంటుంది. అయినా తను మిగతా వల్ల కాకుండా కొంచెం సేపు అక్కడే వెయిట్ చేసి ఎప్పుడైతే మన హీరో బాగా పార్టీ చేసుకుని అమ్మాయిలందరితోనూ ఉంటాడు అప్పుడు తను అతని ముందుకు వెళ్తుంది. అతని చుట్టూ ఉన్న ఈ అమ్మాయిలందరూ డబ్బు కోసమే ఉన్నారని తెలుసుకున్న రూలన్ తన ఎక్స్పెన్సివ్ వాచ్ ని తీసి పక్కన స్విమ్మింగ్ పూల్ లో పడేసి ఇది ఎవరికి దొరికితే వాళ్ళే అది ఉంచుకోవచ్చని అంటుంది. ఆ వాచ్ $8 మిలియన్ విలువని తెలుసుకున్నాక మన హీరోతో ఉన్న అమ్మాయిలందరూ డాల్ఫిన్స్ ల నీటిలోకి దూకిస్తారు. ఇలా ప్లేస్ ఖాళీ అయ్యాక రూలన్ మన హీరో పక్కన కూర్చుంటుంది. ఆ రాత్రంతా తను అతనికి ఐస్ పెట్టినట్టు మాట్లాడి అనుకున్నట్టే అతనితో బిజినెస్ పార్ట్నర్ కూడా అవుతుంది. మన హీరో వీక్నెస్ ని తను బాగా యూజ్ చేసుకుని చివరికి ఒక ముద్దుతో తను వీళ్ళ మధ్య డీల్ ని క్లోజ్ చేసుకుంటుంది. ఇలా వీళ్ళిద్దరూ రొమాన్స్ చేస్తూ బిజీగా ఉన్న ఈ టైంలో ఎవరో ఒక అమ్మాయి దెయ్యంలా మేకప్ వేసుకుని వీళ్ళని ఇంటరప్ట్ చేస్తుంది. వెయిట్ తను ర్యాండమ్ గర్ల్ కాదు, తనే మన హీరోయిన్ షాన్. అందంగా రెడీ అవ్వమంటే ఇలా రెడీ అయ్యింది. వెంటనే బాడీ గార్డ్స్ రియాక్ట్ అయి మన హీరోయిన్ ని దూరం తీసుకువెళ్లి తనని బాగా కొట్టి రకరకాల స్మాక్ డౌన్స్ వేస్తారు. తను ఇక్కడ పనిచేసే అమ్మాయి కాదు, ఇక్కడికి ఎలా వచ్చిందో వీళ్ళకి తెలియదు. రూలిన్ ఇలాంటి కామన్ పీపుల్స్ ని పెద్దగా పట్టించుకోదు. తను లూని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మన హీరో ఆ అమ్మాయికి ఏమైందో చూడాలనుకుంటాడు. అతను వెళ్లి మన హీరోయిన్ దగ్గర నువ్వు ఎవరు, ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతాడు. అందుకు తను ఛాన్స్ దొరికిందని వెంటనే నా పేరు షాన్, నాకు మీరంటే చాలా ఇష్టం, మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు, దయచేసి నాకు కాల్ చేయండి అని తను అతనికి తన ఫోన్ నంబర్ ని ఇస్తుంది. లూ ఆ ఫోన్ నంబర్ ఉన్న స్లిప్ ని తీసుకున్నాక షాన్ అక్కడి నుంచి నడుచుకుని వెళ్ళిపోతుంది. అండ్ అప్పుడు మన హీరో తన నడక తేడాగా ఉండడం నోట్ చేస్తాడు. ఈ అమ్మాయి ఏదో పిచ్చిగల అన్నట్టు అనుకుంటాడు. షాన్ కి ఫ్రైడ్ చికెన్ అంటే చాలా ఇష్టం. తను ప్రతిరోజు తన ఫేవరెట్ రెస్టారెంట్ కి వెళ్లి ఫ్రైడ్ చికెన్ ని తింటుంది. మన హీరో గ్రీన్ బే అనే ఒక స్థలాన్ని కొన్నాడు కదా, అక్కడే తన ఇల్లు కూడా ఉంది. తన ఇంట్లో ఉన్న ఒక సీక్రెట్ డోర్ ని ఓపెన్ చేసుకుని హీరోయిన్ తన స్కేట్ బోర్డ్ పట్టుకుని ఆ దారిలో వెళ్తుంది. అందులో వెళ్తే ఒక వాటర్ ఫాల్స్ వస్తుంది. అండ్ ఆ వాటర్ ఫాల్స్ కింద ఒక పాడుబడిన షిప్ ఉంటుంది. అండ్ ఈ షిప్ లోపలే తన మర్మైడ్ కి చెందిన గ్రూప్ వాళ్ళంతా బ్రతుకుతున్నారు. ఇదే వీళ్ళ హైడింగ్ స్పాట్. షాన్ లూకి తన ఫోన్ నంబర్ ఇచ్చిందన్న విషయం తెలుసుకున్నాక ఈ ఆక్టోపస్ మరియు మిగతా మర్మైడ్స్ అందరూ హీరోయిన్ ఫోన్ పట్టుకుని హీరో దగ్గర నుంచి ఫోన్ వస్తుందని వెయిట్ చేస్తారు. కానీ ఆ రాత్రంతా వీళ్ళు వెయిట్ చేసినా ఏ ఫోన్ కాల్ రాదు. తనకింత కష్టపడి ట్రైనింగ్ ఇచ్చిందంతా వేస్ట్ అని వీళ్ళంతా ఆలోచిస్తారు. ఆ మరుసటి రోజు ఉదయం హీరో కంపెనీని చూపిస్తే అందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ప్రెసెంటేషన్ చేస్తూ ఒక వ్యక్తి వీళ్ళ దగ్గర ఈ గ్రీన్ బే లో ఉన్న చేపలన్నింటినీ వీళ్ళు ఎలా తొలగించుకున్నారో ఆ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యాక్చువల్లీ వీళ్ళు ఒక పవర్ఫుల్ అయిన సోనార్ డివైస్ ని క్రియేట్ చేస్తుంటారు. ఆ డివైస్ ని చేపలు ఎక్కువ ఉండే ఆ సముద్రంలో దింపి దాన్ని యాక్టివేట్ చేస్తుంటారు.
చేస్తారు. ఆ మిషన్ ఆన్ అయ్యాక అది నీటిలో చాలా పవర్ఫుల్ అయిన వేవ్స్ ని క్రియేట్ చేస్తుంది. దీని ఫోర్స్ ని భరించలేక చేపలు అక్కడ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరానికి వెళ్లిపోయాయని చెప్తాడు. ఈ మిషన్ ఎంత పవర్ఫుల్ వీళ్ళకి చూపించడం కోసం ఒక డెమో వర్షన్ ని కూడా అతను క్రియేట్ చేస్తుంటాడు. ఈ వ్యక్తి ఒక చిన్న గోల్డ్ ఫిష్ బౌల్ లో డివైస్ ని దింపి దాన్ని యాక్టివేట్ చేస్తాడు. కొంచెం సేపట్లోనే ఆ గోల్డ్ ఫిష్ ఎటు వెళ్ళలేక అది ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. సో ఒక పెన్సిల్ లో ఉండే ఈ డివైస్ ఇంత పవర్ఫుల్ అయితే ఒరిజినల్ గా తయారు చేసిన ఆ పెద్ద డివైస్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో ఆలోచించండి. ఆ డివైస్ పవర్ కి భయపడే ఆ మెర్మైడ్స్ అందరూ షిప్ నుంచి బయటికి రాకుండా అక్కడే బ్రతుకుతున్నారు. ఇక్కడ ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంత ఇంపార్టెంట్ అయిన విషయం గురించి డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు మరోపక్క మనకి మన హీరోని చూపిస్తే అతను ఇప్పుడు కూడా రూలంతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. బట్ తనేమో నిన్నటి రాత్రి మన హీరో తన మాటల్ని వినిపించుకోకుండా ఆ పేద అమ్మాయికి ఏమైందో చూడడం కోసం వెళ్ళాడు కదా, అతని ఈ బిహేవియర్ చాలా చీప్ అని చెప్పి అతన్ని తిడుతుంది. యాక్చువల్లీ మన హీరో ఒక పేద కుటుంబంలో పుట్టి అతని టాలెంట్ తో ధనవంతుడయ్యాడు. అందువల్ల అతను అందరినీ కేర్ చేస్తాడు. బట్ రూలన్ సంగతికి వస్తే తన వంశమే ధనవంతులు. రూలన్ ఇలా పేదవాళ్ళని చీపని చెప్పడం విన్న మన హీరోకి కోపం వస్తుంది. అందువల్ల అతను తనని మరింత ఇరిటేట్ చేయడం కోసం మన హీరోయిన్ కి కాల్ చేస్తాడు. ఇలా చివరికి షిప్ లో ఉన్న షాన్ ఫోన్ మోగుతుంది. కాల్ చేసినది లూ అని తెలుసుకున్నాక అక్కడి మెర్మైడ్స్ అందరూ చాలా సంతోషపడి సెలబ్రేట్ చేస్తారు. మన హీరో తనని పికప్ చేసుకోవడం కోసం తన ఇంటికి వస్తాడని చెప్తాడు కనుక వెంటనే ఈ ఆక్టోపస్ మన హీరోని చంపడం కోసం అతని 8 టెంటకల్స్ లో 8 వెపన్స్ పట్టుకుని రెడీ అవుతాడు. ఇక్కడ నుంచి తిరిగి వాటర్ ఫాల్ కి మీదకి వెళ్ళడం చాలా లేట్ అవుతుంది కనుక హీరోయిన్, ఆక్టోపస్ మరియు వీళ్ళ మనుషులు పెద్ద స్లింగ్ షాట్ ని యూజ్ చేసుకుని యాంగ్రీ బర్డ్స్ లో ఎగురుకుంటూ వీళ్ళ ఇంటికి వెళ్తారు. ఎక్స్పెక్ట్ చేసినట్టే కాలింగ్ బెల్ కొడుతుంది. ఆక్టోపస్ పాయిజన్ డాట్స్ తో మరియు ఇంకోతను డోర్ దగ్గరే పెద్ద షార్ప్ అయిన వెపన్ పట్టుకుని రెడీగా ఉంటాడు. కానీ హీరోయిన్ డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఉన్నది అతని బాడీ గార్డ్స్. లూ అతని మనుషుల్ని పంపి హీరోయిన్ ని అతని ప్లేస్ కి తీసుకురమ్మని చెప్పుకుంటాడు. ఈ ఆక్టోపస్ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి మన హీరోయిన్ సరే నేనే వెళ్లి అతన్ని చంపేస్తానని చెప్పి తను ఆ బాడీ గార్డ్స్ తో పాటు బయలుదేరుతుంది. అప్పుడు ఈ ఆక్టోపస్ అతని తీసుకొచ్చిన వెపన్స్ అన్నిటిని ఒక బ్యాగ్ లో పడేసి ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ వెళ్లి హీరోయిన్ కి యూస్ అవుతుందని ఆ బ్యాగ్ ని తనకి ఇస్తాడు. ఇతను సగం ఆక్టోపస్ అన్న విషయం తెలిస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది కనుక ఇతను కొన్ని చెట్ల వెనక నిల్చొని మన హీరోయిన్ తో మాట్లాడుతుంటాడు. ఇతని గెటప్ డిఫరెంట్ గా ఉండడం చూసి ఆ బాడీ గార్డ్స్ ఇతనెవరని అడిగితే హీరోయిన్ ఇది నా అంకుల్ అని చెప్తుంది. వాళ్ళు సరే అని బండిలోకి ఎక్కి డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతారనుకుంటే అంతలోనే వాళ్ళలో ఒక అతను ఈ ఆక్టోపస్ టెంటకల్స్ ని చూసిస్తాడు. వెంటనే ఈ ఆక్టోపస్ నేను వేటాడిన ఆక్టోపస్ ఇది, మీరు దీని గురించి ఆలోచించకండి, నేను దీన్ని చూసుకుంటానని చెప్తాడు. అయినా అందుకే ఈ బాడీ గార్డ్స్ ఊరికే వెళ్లకుండా ఇంత పెద్ద ఆక్టోపస్ లా ఉంది, దీన్ని చంపడంలో నేను మీకు హెల్ప్ చేయాలని కత్తి పట్టుకుని ఒకతను నా బలంతోనే దీన్ని పీస్ పీస్ చేస్తాను చూడని ఇంకోతను, ఇంకా మూడో బాడీ గార్డ్ అయితే దాన్ని ఇప్పుడే వండేయడానికి రెడీ అవుతాడు. వీళ్ళందరినీ చూసిన మన ఆక్టోపస్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరంతా, అక్కడ మీ బాస్ ఈ అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళి మీ పని ఏదో చూడండి. ఈ ఆక్టోపస్ ని వండుకోవడం నాకు తెలుసని ఎలాగోలో చివరికి అతను వీళ్ళందరినీ కారులో పంపించి ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడతాడు. తరువాత ప్లాన్ కొనసాగుతుంది. హీరో ప్లేస్ ని చేరుకున్నాక హీరోయిన్ ముందుగా నీటిలో పాయిజన్ కలిపి అతన్ని చంపేవాలనుకుంటుంది. కానీ హీరో కన్నా ముందు అక్కడికి సెక్యూరిటీ వస్తారు. వీళ్ళు షాన్ ని టాప్ టు బాటం ఫుల్ గా స్కాన్ చేస్తారు. వీళ్ళు తన షూ ని స్కాన్ చేసినప్పుడు అలారం సౌండ్ వస్తుంది కనుక ఆ సెక్యూరిటీ గార్డ్ మన షాన్ ని తన షూ విప్పమంటాడు. షూస్ విప్పితే తను ఒక మెర్మైడ్ అన్న విషయం బయటపడిపోతుందని మన హీరోయిన్ అందుకు ఒప్పుకోదు. అయినా వాళ్ళు కూడా ఒప్పుకోకుండా తనని ఫోర్స్ చేస్తారు. బట్ లక్కీలీ ప్రాబ్లం పెద్దదవ్వక ముందే ఈ హెడ్ సెక్యూరిటీ షాన్ షూకి గుచ్చుకున్న ఒక మెటల్ పీస్ ని చూసి ఇదే ఆ సౌండ్ కి కారణమని దాన్ని తీసిస్తాడు. కానీ సమస్య అయితే అక్కడితో ఆగిపోలేదు కదా. లూని చంపడానికి యూజ్ చేయబోయే వెపన్స్ అన్ని షాన్ బ్యాగ్ లో ఉంది. వీళ్ళ బ్యాగ్ ని చెక్ చేస్తున్నప్పుడు వీళ్ళకి చాలా వియర్డ్ అయిన ఆబ్జెక్ట్స్ అన్ని దొరుకుతాయి. ఒక సీ రిచిన్ చేపములతో చేసిన డాగర్. వీటిని చూసిన ఈ సెక్యూరిటీ వీటిని వెపన్స్ అని అనుకోరు. పాప బీచ్ కి వెళ్లి కొనుక్కొచ్చిందనుకుని వాటిని తనకే ఇచ్చేస్తారు. ఈ అమ్మాయి సేఫ్ అని కన్ఫర్మ్ చేసుకున్నాక ఆ సెక్యూరిటీ గార్డ్ క్యాషువల్ గా మాట్లాడుతూ షాన్ విషం కలిపిన వాటర్ ని తాగిస్తాడు. వెంటనే అతని నోట్లో కూడా పొంగు ఫామ్ అవుతుంది. వెంటనే హీరోయిన్ ఇతనికేమైనా అయితే తనకే ప్రాబ్లం అని ఆలోచించి పక్కనున్న ఆల్కహాల్ ని మెడిసిన్ లా అతనికి ఇస్తుంది. అతను నయమైపోతాడు. తర్వాత మన హీరోయిన్ ఆ బిల్డింగ్ అంతా బాగా వెతికి లూ ఎక్కడున్నాడో కనిపెట్టిస్తుంది. తను సీ రిచిన్ తో అతని పైన అటాక్ చేయాలనుకుంటుంది. కానీ అంతకు ముందే మన హీరో అతని ఎంప్లాయీస్ పైన విసిరిన ఒక ఆబ్జెక్ట్ డైరెక్ట్ గా వచ్చి షాన్ తలకి తగలడం వల్ల తను అక్కడే అన్కాన్షియస్ అయిపోతుంది. తరువాత సీన్ లో మన హీరోయిన్ కి మెలకువ వచ్చి చూస్తే లూ సౌండ్ గా మ్యూజిక్ పెట్టుకుని డాన్స్ ఆడుతూ ఉంటాడు. ఇతనికి సూపర్ పవర్ లక్ అనుకుంటా. మన షాన్ అతని పైన అటాక్ చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ తన ప్రతి ఒక్క ప్రయత్నం తనకే బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటుంది. కత్తితో అతన్ని పొడవడానికి ప్రయత్నించి మన హీరోయిన్ చివరికి తన చేతినే పొడుచుకుంటుంది. వేరే ప్రయత్నం చేసి ఈసారి అతనికి దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు మన హీరో గోల్ఫ్ ప్రాక్టీస్ చేస్తూ ఈసారి అతను తెలియక షాన్ మొహాన్ని గోల్ఫ్ ప్యాడ్ తో కొడతాడు. దాంతో దెబ్బకి మళ్ళీ తను అన్కాన్షియస్ అయిపోతుంది. మన హీరో లూ తనని నిద్రలేపుతాడు. అండ్ ఆ తర్వాతే మన హీరో షాన్ దగ్గర
దగ్గర అతనికి తన పైన నిజంగానే ఫీలింగ్స్ ఏవి లేవని, నిజం చెప్పాలంటే అతను తనని మీట్ అవ్వాలని కూడా అనుకోలేదని మొత్తం నిజాన్ని తన దగ్గర చెప్పేస్తాడు. వీలే తనని ఇంత దూరం తెచ్చేస్తారు కనుక లూ మన హీరోయిన్ కి ఎక్కువ డబ్బులు ఇచ్చి తనని ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటాడు. కానీ తనకి డబ్బులొద్దు, తన టార్గెటే కావాలి. షాన్ లూ దగ్గర అతన్ని తనతో పాటు తన ఫేవరెట్ డిష్ తినడానికి ఇన్వైట్ చేస్తుంది. ఈ పెద్ద పెద్ద బిజినెస్ మెన్ కి ఫ్యాన్స్ ఉంటారు కదా, అదేలా షాన్ కూడా అతని పిచ్చి ఫ్యాన్ అనుకున్న మన హీరో ఈ అమ్మాయి ఇలా ఇండిసెన్సీగా నడుచుకున్నా తను చాలా ఇన్నసెంట్ గా ఉండడంతో సరే అని అతను షాన్ తో పాటు వెళ్దామని డిసైడ్ అవుతాడు. అప్పుడు రూలిన్ అక్కడికి వచ్చింది. వీళ్ళిద్దరిని ఇలా కలిసి చూసిన తనకి చాలా కోపం వచ్చి తను ఆ కోపాన్ని తన ఎంప్లాయీ పైన తీర్చుకుంటుంది. కట్ చేస్తే లూ మరియు షాన్ మన హీరోయిన్ కి ఫేవరెట్ అయిన ఫ్రైడ్ చికెన్ రెస్టారెంట్ కి వస్తారు. మొదట్లో అతను ఇలాంటి చోట్ల తినాలని అనుకోడు, కానీ షాన్ అతని దగ్గర ఇది బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి అని చెప్పడం వల్ల సరే అని మన హీరో చికెన్ ని టేస్ట్ చేస్తాడు. టేస్ట్ నిజంగానే బాగుండడంతో ఆ షాప్ లో వీళ్ళు ఫ్రైడ్ చికెన్, గ్రిల్డ్ చికెన్ అని అన్ని రకాల చికెన్ వెరైటీస్ ని ట్రై చేసి కడుపు ఫుల్ గా తింటారు. మన హీరోలోకి ఈ ఫుడ్ చాలా స్పెషల్. అతను షాన్ దగ్గర ఈ ఫుడ్ అతని చైల్డ్హుడ్ ని గుర్తు తెచ్చిందని చెప్తాడు. మన హీరో ఒక పేద కుటుంబంలోనే పుట్టి పెరిగాడు కదా, చిన్నప్పుడు అతని తండ్రి అతని కోసం కొనుక్కొచ్చిన చికెన్ లానే ఈ చికెన్ ఉంది. ఆ రోజు నుంచి నేను కూడా చాలా పైసలు సంపాదించాలని డిసైడ్ అయ్యానని లూ షాన్ దగ్గర అతని స్టోరీ గురించి చెప్తాడు. అందుకు షాన్ ప్రపంచంలో బ్రతకడానికి డబ్బులు మాత్రం ఉంటే చాలదు, ఫ్రెష్ ఎయిర్, వాటర్ లాంటి ముఖ్యమైన విషయాలే ఇంపార్టెంట్ అని తను చెప్తుంది. యాజ్ ఎ మెర్మైడ్ గా వీళ్ళకి లేనిది ఇప్పుడు అదే కదా. బట్ మన హీరోకి తన పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం కాదు. తరువాత అతను మన హీరోయిన్ దగ్గర ఫుడ్ కి థ్యాంక్ యూ చెప్పి తనకి $1 మిలియన్ చెక్ ని రాసి ఇస్తాడు. కానీ వెంటనే తను దాన్ని తీసుకువెళ్లి నిప్పులో పడేసి డబ్బులు తనకి ముఖ్యం కాదని క్లియర్ గా చెప్తుంది. మరైతే నువ్వు నా దగ్గర నుంచి ఏం ఎదురు చూస్తున్నావని మన హీరో టెన్షన్ అయినప్పుడు షాన్ కొంతసేపటికి ముందు లూ ఒక పాటని ఫుల్ సౌండ్ లో పెట్టి డాన్స్ ఆడాడు కదా, ఆ పాటని పాడుతుంది. ఒక రొమాంటిక్ సాంగ్ ని తను ఎంత పవర్ఫుల్ గా పాడుతుందంటే దెబ్బకి పక్కనున్న గ్లాసెస్ అన్ని విరిగిపోతాయి. మన హీరో ఫేక్ మీసాలు కూడా ఊడిపోతాయి. తన ఎనర్జీ మన హీరోకి నచ్చడంతో వీళ్ళిద్దరూ ఆ రాత్రంతా టైం స్పెండ్ చేస్తారు. వీళ్ళిద్దరికి మధ్య కెమిస్ట్రీ కూడా వర్క్ అవుతుంది. చిన్నపిల్లల ఆ రాత్రి మొత్తం రైట్స్ లో ఆడుకుంటూ వీళ్ళు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. టైం అయిపోయాక లూ షాన్ ని తన ఇంటికి తీసుకువెళ్లి డ్రాప్ చేస్తాడు. వీళ్ళిద్దరూ ఒకరిచే ఒకరు పట్టుకుని నడుస్తూ వెళ్తున్నప్పుడు షాన్ కి మేబీ లూ వీళ్ళు అనుకున్నంత చెడ్డవాడు కాదేమో అని అనిపిస్తుంది. ఇలా వీళ్ళు మన హీరోయిన్ ఇంటి డోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఆ డోర్ వెనక పక్క చూపిస్తే అక్కడ ఆక్టోపస్ మరియు అతని మనుషులు వెపన్స్ పట్టుకుని ప్రతి డైరెక్షన్ లో అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న మన హీరోయిన్ కి ఏం చేయాలో తెలియదు. సరే అని వీళ్ళ ప్లాన్ ప్రకారం తను లూని వీళ్ళ ఇంట్లోకి రమ్మని పిలుస్తుంది. కానీ ఎప్పుడైతే మన హీరో అతని నిజంగానే షాన్ ని ప్రేమిస్తున్నాడన్న విషయం చెప్తాడో షాన్ కి ఇలా ఒకరిని మోసం చేసి చంపడం గిల్టీగా అనిపించి తను లూని ఈ రోజొద్దు మనం తర్వాత మళ్ళీ కలుద్దామని చెప్పి పంపించేస్తుంది. ఇలా చివరికి మన హీరో తప్పించుకుంటాడు. కానీ ఇప్పుడు మనకి ఆక్టోపస్ ని చూపిస్తే అతను మన హీరోయిన్ పై చాలా కోపంగా ఉంటాడు. ఇంత మంచి అవకాశాన్ని పాడు చేసేసావని అతను తనని తిడుతూ ఉంటాడు. హీరోయిన్ తనకి ఇలా ఒకరిని హర్ట్ చేయడం అలవాటు లేదని చెప్తుంది. అండ్ అదే సమయంలో షాన్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. కాల్ చేసినది మన హీరోనే. అతను తనని రేపు అతని ఫేవరెట్ ప్లేస్ కి తీసుకువెళ్తానని షాన్ ని ఒక డేట్ కి పిలుస్తాడు. అండ్ ఈ విషయం తెలుసుకున్న ఆక్టోపస్ చాలా సంతోషపడి ఈసారి ఈ ఛాన్స్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయకూడదని అతని మనుషులందరితోనూ సెలబ్రేట్ చేస్తాడు. ఆ నెక్స్ట్ రోజు ఉదయం లూ షాన్ కి ఫ్లవర్స్ ఇచ్చి తనని లంచ్ కోసం ఒక రెస్టారెంట్ కి తీసుకువెళ్తాడు. ఇక్కడ వీళ్ళిద్దరూ భోజనం చేస్తున్నప్పుడు షెఫ్ లా వేషం వేసుకుని మన హీరోని చంపడం కోసం ఆక్టోపస్ అక్కడికి వస్తాడు. అతను అతని టెంటికల్స్ అన్నిటిలో వెపన్స్ పట్టుకుని మన హీరో పైన దాడి చేయడం కోసం రెడీ అయినప్పుడు సడన్ గా రూమ్ లోకి లూ బాడీ గార్డ్స్ అందరూ వచ్చేస్తారు. వెంటనే అతను మళ్ళీ ముందులానే ఆ టెంటకల్స్ అన్ని అతను వేటాడి తీసుకొచ్చిన ఆక్టోపస్ లా నటిస్తూ వాళ్ళకి డౌట్ రాకుండా మెయింటైన్ చేస్తుంటాడు. కానీ ఈలోకి ఇద్దరు షెఫ్స్ కూడా అక్కడికి వస్తారు. అతని చేతిలో ఉన్న టెంటకల్స్ ని చూసాక వాళ్ళు ఇంత పెద్ద ఆక్టోపస్ ని కుక్ చేసి చాలా రోజులవుతుంది, దీన్ని నేనే మంచిగా కుక్ చేయగలనని వాళ్ళలో వాళ్ళు పోటీపడి ఇద్దరు మనిషికి ఒక టెంటకల్ పట్టుకుని దాన్ని కుక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఒక అతను ఆయిల్లో దాన్ని ఫ్రై చేస్తే ఇంకో అతను చపాతీ కారతో దాన్ని కొడుతుంటాడు. ఇలా వీళ్ళు ఆ టెంటకల్స్ అన్నిటిని ముక్కలు ముక్కలుగా కట్ చేయడంతో ఈ నొప్పిని భరించలేని ఆక్టోపస్ ఇక చాలని ఇంక్ ని స్ప్రే చేసి విండో ద్వారా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. లూ ఇక్కడ ఏం జరిగిందని కన్ఫ్యూజ్ అయితే షాన్ అది నా అంకుల్, అతను ఒక మెజిషియన్ అని అబద్ధాలు చెప్పి కవర్ చేస్తుంది. సరే అని అతను తర్వాత తనకి ఒక డైమండ్ రింగ్ ని గిఫ్ట్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. బట్ ఇది విన్న షాన్ మరింత కన్ఫ్యూజ్ అవుతుంది. మనమిద్దరం కేవలం ఒక్కరోజు మాత్రమే టైం స్పెండ్ చేస్తాం కదా అని తను ఆలోచిస్తుంది. అయినా మన హీరోయిన్ కి నిజంగానే లూ పైన ఫీలింగ్స్ ఉంటాయి కనుక చివరికి వీళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. అండ్ కరెక్ట్ గా టైం కి అక్కడికి రూలన్ వచ్చి ఇదే సీన్ ని చూసి తను వీళ్ళ డేట్ ని స్పాయిల్ చేసేస్తుంది.
అవుతుంది. యాక్చువల్లీ రూలన్ లూని ట్రాకింగ్ డివైస్ తో ట్రాక్ చేసి ఉంటుంది. ఇలా రూలన్ అతన్ని ప్రతి చోటున ఫాలో అవ్వడం వల్ల మన హీరో చాలా టెన్షన్ అయి తనతో గొడవపడి షాన్ ని ఓదార్చడం కోసం తన వెంట వెళ్తాడు. ఇప్పుడు మనకి హీరోయిన్ ఇంట్లో టెంటకల్స్ అన్ని కట్టేపడున్న ఆక్టోపస్ ని చూపిస్తారు. అతను ఇంటికి వచ్చిన షాన్ దగ్గర నువ్వు లూని ప్రేమిస్తున్నావు కదా అని అడుగుతాడు. అందుకు మన హీరోయిన్ అస్సలు ఒప్పుకోకుండా లేదంటే లేదని చెప్తుంటుంది. వీళ్ళిలా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ మన హీరోయిన్ కి సారీ చెప్పడం కోసం ఈ ఇంట్లోపలికి లూ వచ్చి ఇక్కడున్న మెర్మైడ్స్ అన్నిటిని చూసిస్తాడు. వెంటనే వాళ్ళు మన హీరోని కొట్టి పట్టుకుంటారు. అక్కడి నుంచి వీళ్ళు కిందున్న వీళ్ళ షిప్ దగ్గరికి అతన్ని తీసుకువెళ్లి నీ వల్లే మా వాళ్ళందరూ చనిపోయారని అతన్ని నిందించి నిన్నిప్పుడే చంపేస్తాం చూడని గట్టిగా అరిచి బెదిరిస్తారు. అందుకు నేను బిజినెస్ చేయాలనుకున్నా కానీ ఎవరిని హర్ట్ చేయాలనుకోలేదు. మీరంతా ఇక్కడ ఇలా కష్టపడుతున్నారని కూడా నాకు తెలియదని చెప్తాడు. అండ్ బై ద వే, ఒకవేళ మీరు నన్ను చంపేస్తే ఆ సోనార్ ట్రాన్స్మిటర్ ని ఎవరు ఆఫ్ చేస్తారు? నన్ను చంపడం వల్ల మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. నేను మీకు హెల్ప్ చేస్తానని కూడా చెప్తాడు. బట్ ఆక్టోపస్ అతని మాటలేది వినిపించుకోడు. అతని మైండ్ లో ఉన్నదంతా మన హీరోని చంపడం మాత్రమే కాబట్టి రివెంజ్ తీసుకోవాలని అతను కోపంలో అతని టెంటికల్స్ తో లూ మెడని నులుముతున్నప్పుడు టైం కి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి ఆక్టోపస్ ఇంకో టెంటికల్ ని కూడా కట్ చేసి లూని రిలీజ్ చేసి వెంటనే అతన్ని ఇక్కడ నుంచి పారిపోమని చెప్తుంది. ఇలా మన హీరో మళ్ళీ అతని ప్రాణాలతో తప్పించుకుంటాడు. దీంతో ఆక్టోపస్ అయితే పిచ్చి కోపంలో కత్తి పట్టుకుని మన హీరోయిన్ ని చూస్తాడు. తను ఐఎమ్ సారీ అని ఏడుస్తుంది. అంతే, ఇక ఏం చేయలేం. ఇక్కడ మన హీరోని చూపిస్తే అతను పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసుల దగ్గర జరిగిందంతా చెప్పి ఆ ఆఫీసర్స్ చేత మెర్మైడ్స్ ఎలా ఉంటాయో డ్రాయింగ్స్ కూడా చేయిస్తాడు. ఇతని స్టోరీస్ అన్ని పోలీసులకి చాలా కామెడీగా అనిపిస్తుంది. కానీ ధనవంతుడు అవ్వడం వల్ల మేము మీ కేస్ ని ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేసి వాళ్ళు మన హీరోని పంపించి అతను బయటికి వెళ్లిపోగానే లోపల వీళ్ళంతా కంట్రోల్ చేసుకోలేక నవ్వుతారు. ఇది చూసిన లూ చాలా టెన్షన్ అవుతాడు. ఈ పోలీసులు నమ్మకపోయినా కూడా పర్వాలేదు, బట్ లూ పర్సనల్ అసిస్టెంట్ కూడా అతని మాటల్ని నమ్మడు. వీళ్ళందరిలోనూ రూలిన్ మాత్రమే అతని చెప్పే వాటిని కొంచెమైనా నమ్ముతుంది. లూ తనతో పాటు టైం స్పెండ్ చేస్తూ ఇంటర్నెట్ ని యూజ్ చేసుకుని ఈ మెర్మైడ్స్ గురించి మరియు అతని కంపెనీలనే పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని చేసే పొల్యూషన్స్ గురించి స్టడీ చేస్తాడు. తర్వాత అతను అతని కంపెనీ ల్యాబ్ కి వెళ్లి వీళ్ళు నీటిలో యూజ్ చేసిన ఆ సోనార్ ట్రాన్స్మిటర్ ఎఫెక్ట్స్ ని తెలుసుకోవాలనుకుంటాడు. మన హీరో వాలంటీర్ గా ఆ డివైస్ ని టెస్ట్ చేసే రూమ్ కి వెళ్లి దాన్ని ఆన్ చేయమంటాడు. ఆ మిషన్ ఆన్ అవ్వగానే దాని ఫోర్స్ ని మన హీరో కొన్ని సెకండ్స్ కూడా తట్టుకోలేకపోతాడు. అది అంత పవర్ఫుల్ గా ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక రీసెర్చర్ యాక్చువల్లీ వీళ్ళు ఈ మిషన్ 10% పవర్ ని మాత్రమే వాడారని చెప్తుంది. సో 10% ఇంత డేంజరస్ అయితే మరి 100% ఎంత డేంజరస్ గా ఉంటుందో అని ఆలోచించిన మన హీరో వెంటనే బోర్డ్ ఆఫ్ మెంబర్స్ తో మీటింగ్ అరేంజ్ చేసి ఆ సోనార్ ట్రాన్స్మిటర్ ని ఆఫ్ చేసేయండి అని చెప్తాడు. కానీ ఇలా చేస్తే బిజినెస్ పోతుందని ఎవ్వరూ ఈ ఐడియాకి ఒప్పుకోరు. అప్పుడు రూలిన్ అక్కడికి వచ్చి తను మన హీరోకి సపోర్ట్ చేస్తుంది. తను ఇలా హెల్ప్ చేసినందుకు తనకి థ్యాంక్ యూ చెప్పి తనతో మంచిగా మాట్లాడిన మన హీరో మాటల్లో మెర్మైడ్స్ గురించి మరియు వాటి సీక్రెట్ ప్లేస్ గురించి కూడా రూలిన్ దగ్గర చెప్పేస్తాడు. అది విన్నాక రూలిన్ అప్పుడే తను మన హీరోకి ఒక పెద్ద సీక్రెట్ ని చెప్తుంది. తను లూని ఒక సీక్రెట్ ల్యాబ్ కి తీసుకువెళ్లి అక్కడ తన టీం వాళ్ళు 2 మెర్మైడ్స్ అవ్వాలని గ్లాస్ ఛాంబర్స్ లో బందీ చేసి రీసెర్చ్ చేస్తూ ఉండడాన్ని చూపిస్తుంది. యాక్చువల్లీ రూలిన్ కి ఈ మెర్మైడ్స్ గురించి ఎప్పటి నుంచో తెలుసు. తను తన టీమ్ తో పాటు ఈ మెర్మైడ్స్ ని కొన్ని సంవత్సరాలుగా వెతుకుతూ ఉంది. ఈ మెర్మైడ్స్ కొత్త స్పీషీస్ కదా, అందులోనూ వాటి DNA ని యూజ్ చేసుకుని బయోటెక్నాలజీలో చాలా అడ్వాన్స్మెంట్స్ ని తీసుకురావచ్చు. ఇన్ని రోజులుగా వీళ్ళ కంట పడిన మెర్మైడ్స్ లొకేషన్ ని మన హీరో తనకి ఈజీగా లీక్ చేసేసాడు కనుక తను వెంటనే తన మనుషులందరినీ రెడీ అవ్వమని చెప్పి డ్రెస్ మార్చుకుని హీరో వద్దని ఎంత చెప్పినా వినిపించుకోకుండా కత్తులు గన్స్ వెపన్స్ అన్నిటినీ పట్టుకుని ఆ మెర్మైడ్స్ ని వేటాడడం కోసం బోట్స్ లో బయలుదేరుతుంది. వీళ్ళు ఆ పాడుబడిన షిప్ ని చేరుకున్నాక లోపల దాగునున్న మెర్మైడ్స్ అన్నిటినీ చూసి రూలిన్ సిగ్నల్ ఇవ్వగానే వాటన్నిటిని షూట్ చేసి చంపేస్తారు. కొన్ని మెర్మైడ్స్ సివియర్ ఇంజురీస్ తో బయటపడతాయి. ఇలా నీటి నుంచి బయటకు వచ్చిన వీటన్నిటిని కత్తులు పట్టుకున్న వీళ్ళు చేపలకి మెర్మైడ్స్ కి తేడా లేనట్టు ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తారు. కొన్ని మెర్మైడ్స్ ని మాత్రం వీళ్ళు వాటిపైన రీసెర్చ్ చేయడం కోసమని వాటిని ప్రాణాలతో గోణిలో కడతారు. మరోపక్క మన హీరో ఆ మెర్మైడ్స్ ని కాపాడడం కోసం అతను కూడా కారులో బయలుదేరుంటాడు. కానీ ఫుల్ ట్రాఫిక్ అవ్వడం వల్ల అతను అస్సలు కదలలేకపోతాడు. ఇక్కడ మన హీరోయిన్ మెడని తాడుతో పట్టుకుని బయటికి లాగి ఈ విల్లన్స్ అందరూ కత్తులతో తనని కూడా నరకాలనుకుంటారు. అప్పుడు వీళ్ళతో పాటు ఉన్న ముస్లమా మెర్మైడ్ తన వాటర్ పవర్స్ తో వాళ్ళపైన దాడి చేస్తుంది. ఈ మెర్మైడ్స్ అన్నిటిలోనూ తనకే పెద్ద మ్యాజికల్ తోక ఉంటుంది. తను తన తోకతో అక్కడ పెద్ద పెద్ద అలలన్నీ క్రియేట్ చేసి ఆ చెడ్డ వాళ్ళందరినీ బాగా ఎదిరిస్తుంది. బట్ అప్పుడు రూలన్ మనిషిలో ఒక అతను ఒక రాకెట్ లాంచర్ తో ఈ ముస్లమా పైన దాడి చేయడం వల్ల తను ఎగురుకుంటూ షిప్ బయటికి వెళ్లి నీటిలో పడుతుంది. మన హీరో బయలుదేరే ముందు ఆ సోనార్ మిషన్ ని ఆఫ్ చేసి ఉంటాడు కనుక వాటర్ నార్మల్ గానే ఉంటుంది. తను దాన్ని నోట్ చేసి ప్రాణాలతో ఉన్న మిగతా మెర్మైడ్స్ అన్నిటిని బయటకు వచ్చి తప్పించుకోమని అంటుంది. ఇది విని ఆక్టోపస్ మరియు మన హీరోయిన్ షాన్ బయటకు వస్తారు. వీళ్ళు సముద్రంలో ఈదుకుంటూ తప్పించుకుంటారన్న సమయానికి దురదృష్టవశార్థం విల్లన్స్ షూట్ చేసిన ఒక హార్పూన్ మన హీరోయిన్ తోకకి గుచ్చుకోవడంతో తను బాగా ఇంజూర్ అవుతుంది. అండ్ అక్కడితో ఆగకుండా విల్లన్స్ అంతా కలిసి ఇంకో రాకెట్ లాంచర్ ని డైరెక్ట్ గా షాన్ పైన లాంచ్ చేయడం వల్ల అక్కడ ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. ఆ ఫోర్స్ లో షాన్ ఎగురుతూ ఒడ్డులో వచ్చి పడుతుంది. ఇక్కడ మన హీరో ఎంతసేపు అయినా ట్రాఫిక్ క్లియర్ అవ్వకపోయేసరికి అతను చాలా ఫ్రస్ట్రేట్ అయి ఒక స్కూటర్ లో వెళ్తున్న అమ్మాయిని ఆపి అతని ల్యాంబోర్గిని తీసుకుని తన స్కూటర్ ని ఇవ్వమంటాడు.
అయినా బ్యాడ్ లక్, ఆ అమ్మాయి ఈ డీల్ కి ఒప్పుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దీంతో నెక్స్ట్ ఏం చేయాలో తెలియక మన హీరో చాలా టెన్షన్ అవుతున్నప్పుడు పక్కనే కారులో ఆ జెట్ ప్యాక్ వ్యక్తి ఇతన్ని చూసి నవ్వడం చూసి అతని జెట్ ప్యాక్ తీసుకుని అక్కడ నుంచి బయలుదేరుతాడు. ఇక్కడ గన్స్ పట్టుకున్న వాళ్ళంతా కొనవైపురితో ఉన్న మన హీరోయిన్ ని సరౌండ్ చేసి తనని షూట్ చేసి చంపేస్తారన్న సమయానికి టైంకి అక్కడికి హీరో లూ వచ్చి వాళ్ళ మధ్య ల్యాండ్ అవుతాడు. అతను షాన్ కి ఏమైందో చూస్తున్నప్పుడు రూలిన్ తన మనుషుల దగ్గర హీరోని కూడా షూట్ చేసేయమంటుంది. కానీ వీళ్ళంతా భయపడి అలా చేయరు. దాంతో టెన్షన్ అయిన రూలిన్ తనే గన్తో మన హీరోని షూట్ చేస్తూ అతను షాన్ ని అతని చేతిలో పట్టుకుని సముద్రంలో పడేయడానికి ప్రయత్నించినప్పుడు తను హార్పోన్స్ ని కూడా అతని గుండెల్లో దింపుతుంది. మన హీరో అన్కాన్షియస్ అయ్యే ముందు ఎలాగోలా కష్టపడి హీరోయిన్ ని నీటిలో పడేసి తనని తప్పించుకునేలా చేస్తాడు. అండ్ ఎప్పట్లా అంతా అయిపోయాక లేట్ గా వచ్చిన పోలీసులు వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. అండ్ అక్కడ కట్ చేసి 3 సంవత్సరాల తర్వాత కథ కంటిన్యూ అవుతున్నట్టు చూపిస్తారు. మన హీరో తన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని పొల్యూషన్ ని తగ్గించడానికి మరియు ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడానికి వాడుంటాడు. స్టూడెంట్ ఒకతను మన హీరో దగ్గర మీరు మెర్మైడ్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసమే ఇవన్నీ చేస్తున్నారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు, అది నిజమా అని అడిగితే లూ అందుకు మెర్మైడ్స్ ఏవి నిజ జీవితంలో లేదు, అవన్నీ రూమర్స్ అని చెప్తాడు. మెర్మైడ్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం మన హీరో వాటి గురించి మాట్లాడడం కూడా ఆపేశాడు. అప్పుడు అక్కడికి షాన్ వస్తుంది. తను మనిషిలా వేషం వేసుకుని లూతో పాటు భూమిలో బ్రతుకుతుంది. అండ్ ఎవ్వరూ లేని టైంలో వీళ్ళు నీటిలో స్పెండ్ చేస్తూ చేపలతో ఆడుకుంటూ ఆక్టోపస్ మరియు మిగతా మర్మైడ్స్ తో చాలా హ్యాపీగా బ్రతుకుతున్నట్టు చూపించి ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన క్యూరియాసిటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీకు ఈ మూవీ నచ్చిందా లేదా అనే దాన్ని కింద మీ రేటింగ్ తో హార్ట్ సింబల్ వేసి కమెంట్ చేయండి.